బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో బుధవారం ఢిల్లీ వేదిక బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. స్థానిక ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఇక ఈ మహాధర్నాకు రావాలంటూ కాంగ్రెస్, బీఆర్ఎస్, మజ్లిస్, వామపక్షాలు, టీజేఎస్తో పాటుగా బీజేపీ నేతలను బీసీ సంఘాల ప్రతినిధులు ఆహ్వానించారు. ఈ మేరకు ధర్నాలో పాల్గొనేందుకు అఖిలపక్ష పార్టీల నాయకులు ఢిల్లీకి వెళుతున్నారు. అధికార కాంగ్రెస్ నుంచి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, మంత్రులు పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, బీసీ సామాజిక వర్గాలకు చెందిన వివిధ కార్పొరేషన్ల చైర్మన్లు ఈ కార్యక్రమంలో హాజరు కానున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాసేపట్లో ఢిల్లీకి వెళ్లనున్నారు. బీసీలకు 42% రిజర్వేషన్లు ఇవ్వాలనే డిమాండ్తో బుధవారం ఢిల్లీ వేదికగా బీసీ సంఘాల ఆధ్వర్యంలో జరిగే ధర్నాలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొంటారు. స్థానిక ఎన్నికలు, విద్యా ఉద్యోగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్ కల్పిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఆమోదించిన 2 బిల్లులను రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చాలని డిమాండ్ చేస్తూ తెలంగాణ బీసీ సంఘాల ఆధ్వర్యంలో మహాధర్నా చేపట్టారు. ఇక ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి హరీష్ అందిస్తారు. హరీష్, చెప్పండి, మీ దగ్గర ఉన్న తాజా సమాచారం ఏంటి? థ్యాంక్ యూ లక్ష్మీనాథ్. ఏదైతే రేపు సంబంధించి కూడా ఢిల్లీలో జంతర్ మంతర్ వద్ద బీసీ కోరు కన్వెన్ జరగబోతా ఉన్నది. ఇక 42% సంబంధించిన రిజర్వేషన్ అంశం సంబంధించి కూడా పార్లమెంటులో ప్రవేశపెట్టాలి. ఇక రాజ్యాంగంలోని 9వ షెడ్యూల్లో చేర్చి దానికి చట్టబద్ధత కల్పిస్తూ ఆమోద ముద్ర వేయాలని కూడా డిమాండ్ చేస్తూ రేపు బీసీ సంఘాల నేతృత్వంలో రేపు పెద్ద ఎత్తున జంతర్ మంతర్ వద్ద ధర్నా కార్యక్రమం ఉంది. దీనికి సంబంధించి కూడా తెలంగాణ కాంగ్రెస్ నేతలు కూడా ఇప్పటికే ఢిల్లీకి వెళ్లిన నేపథ్యం ఉంది. కాసేపటి క్రితం సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్లారు. వీటితో పాటుగా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, అలాగే కొండా సురేఖతో పాటు మంత్రి పొన్నం ప్రభాకర్, ప్రభుత్వ విప్పులు ఆది శ్రీనివాస్ తో పాటుగా ఢిల్లీకి వెళ్లిన నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇప్పటికే బీసీ సంఘాల నేతలంతా కూడా నిన్న ఢిల్లీకి చేరుకున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. రేపు ఉదయం 11 గంటలకు సంబంధించి కూడా 10 గంటలకు సంబంధించి జంతర్ మంతర్ వద్ద బీసీ పోరు గర్జన జరగబోతా ఉంది. ఈ పోరు గర్జనకు సంబంధించి కూడా అధిష్టాన పెద్దలు ఏఐసీసీ అగ్రనేతలు రాహుల్ గాంధీతో పాటుగా కేసీ వేణుగోపాల్ కూడా పాల్గొన్న నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక బీసీల రిజర్వేషన్ కి సంబంధించి కూడా రాజకీయ, ఉద్యోగ సంబంధించిన రిజర్వేషన్లు బీసీలకు 42% రిజర్వేషన్లకు సంబంధించి శాసనసభలో ఈ బిల్లును ప్రవేశపెట్టి తెలంగాణ ప్రభుత్వం ఆమోద ముద్ర వేసింది. ఇక పార్లమెంట్ లో కూడా ఈ ఏదైతే బిల్లుకు సంబంధించి కూడా చట్టబద్ధత కల్పించాలి. బీసీలకు సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం 50% రిజర్వేషన్లను కల్పిస్తూ ఆ ముద్ర వేసేందుకు పార్లమెంటు కూడా ఈ అంశాన్ని కూడా ప్రస్తావించాలని కూడా ప్రధానంగా బీసీ నేతలంతా పట్టుబడుతున్న నేపథ్యంలో వాళ్ళకు
మద్దతుగా సాంఘీభావంగా రేపు సంబంధించి కూడా ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీ నేతలు కావచ్చు. మరోవైపు ఇప్పటికే ఈ అంశం పైన కూడా రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీలైన బీఆర్ఎస్ అలాగే ఎంఐఎం, సిపిఐ, సిపిఎస్ పార్టీలు కూడా మద్దతు తెలిపాయి. సభలో కూడా బీజేపీ మద్దతు తెలిపినప్పటికీ కూడా ఆ పార్టీ నేతలకు సంబంధించి కూడా ఇప్పటి వరకు ఢిల్లీకి వెళ్లాల అంశం పైన కూడా స్పష్టత ఇవ్వని నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక ఇతర రాష్ట్రాలకు సంబంధించి తమిళనాడుకు సంబంధించిన ఏదైతే కనిమౌలి సంబంధించిన అక్కడ కూడా బీసీలకు సంబంధించి కూడా 50% రిజర్వేషన్ అంశం కల్పించారు కాబట్టి ఇక వాళ్ళు కూడా రేపు ఢిల్లీలో డిఎంకే పార్టీ నుంచి కూడా నేతలు పాల్గొన్నారు. వారితో పాటుగా సిపిఐ రాజా జాతీయ కార్యదర్శి రాజాతో పాటుగా ఇతర కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఇండియా కూటమిలో ఉన్న పార్టీలో అయితే ఉన్నాయో వాళ్ళంతా కూడా రేపు ఢిల్లీలో పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించేందుకు సన్నిద్ధమవుతున్నారు. దాదాపుగా 2,000 మంది ఈ ధర్నాల్లో పాల్గొన్నట్టుగా నేపథ్యం అయితే కనిపిస్తా ఉంది. ఇక కేంద్ర ప్రభుత్వం పైన ఒత్తిడి తీసుకురావడంతో పాటుగా 50% రిజర్వేషన్ కేంద్ర ప్రభుత్వం తీసుకురావాలి. బీసీలకు రాష్ట్ర ప్రభుత్వం 42% రిజర్వేషన్ కల్పిస్తుంది కాబట్టి ఇక కేంద్ర ప్రభుత్వం 50% రిజర్వేషన్లను కల్పిస్తూ చట్టబద్ధత తీసుకురావాలని కూడా ప్రధానమైన డిమాండ్ తో రేపు పెద్ద ఎత్తున ధర్నా జరగబోతుంది. ఇక సీఎం రేవంత్ రెడ్డి సంబంధించి కావచ్చు ఇక కేంద్ర మంత్రులను కలిసి ఇదే అంశం పైన కూడా మనకు ఏదైతే వినతి పత్రాలు ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. లక్ష్మీనాథ్. థ్యాంక్ యూ హరీష్.